హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీస్ నుంచి మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది కదా. మనకి యూనివర్సిటీ వైజ్ నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇందులో కొన్ని యూనివర్సిటీస్లో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ లైబ్రరీ అండ్ అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించినటువంటి వేకెన్సీ కూడా రావడం జరిగింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ లైబ్రరీ వచ్చేసినైతే మనకి టీచింగ్ జాబ్ అనమాట. అసిస్టెంట్ లైబ్రరీయన్ వచ్చేసినైతే నాన్ టీచింగ్ అనమాట. అంటే మీకు లైబ్రరీలో జాబ్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఒక 7-8 యూనివర్సిటీస్లోనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. అంటే లైబ్రరీ జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. మిగతా యూనివర్సిటీలో జాబ్స్ అనేవి లేవు. ఏ యూనివర్సిటీలో ఉన్నాయి అనేది మీకు చెప్తాను చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి ఆంధ్ర యూనివర్సిటీ అనమాట. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అనమాట. ఓసీ ఒక వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ ఒక వేకెన్సీ, ఎస్సీ గ్రూప్ 2 సంబంధించి ఒక వేకెన్సీ అనమాట. ఎస్సీ సంబంధించినటువంటి మీకు కేటగిరీస్ ఉంటాయి కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 2 సంబంధించి ఒక వేకెన్సీ అనేది ఉంది. క్వాలిఫికేషన్ MLIC ప్లస్ 55% స్కోర్ అనేది ఉండాలి. నెట్, సెట్ లేదా పిహెచ్డి అనేది ఉండాలన్నమాట. ఓకే, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అన్నిటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. ఓకే, అండ్ ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం అనమాట. ఇది కూడా మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబు. ఎస్సీ గ్రూప్ 2 సంబంధించి ఒక వేకెన్సీ, ఓసీలో ఒక వేకెన్సీ అనేది ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా సేమ్ టు సేమ్ MLIC 55% స్కోర్ ఉండాలి. నెట్, సెట్ లేదా పిహెచ్డి అనేది ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే JNTU అనంతపూర్ అనమాట. ఇది అసిస్టెంట్ లైబ్రేరియన్ వేకెన్సీ. ఓకేనా, ఇది నాన్ టీచింగ్ జాబ్ అనమాట. లైబ్రరీలో వర్క్ అనేది ఉంటుంది. BCA సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ సేమ్ టు సేమ్ MLIC 55% స్కోర్ ఉండాలి. నెట్ లేదా సెట్ లేదా పిహెచ్డి అనేది ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి. ఇది కూడా సేమ్ టు సేమ్ JNTU కాకినాడ అసిస్టెంట్ లైబ్రేరియన్. ఇది కూడా నాన్ టీచింగ్ వేకెన్సీ. లైబ్రరీలో మీకు జాబ్ అనేది ఉంటుంది. BCA ఉమెన్ సంబంధించి ఒక వేకెన్సీ అనేది ఉంది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ సేమ్ టు సేమ్ MLIC 55%, నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే RGUKT అనమాట. అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఉంది కదా, దానిలో మనకి లైబ్రరీ సంబంధించినటువంటి ఇది లెక్చరర్ జాబ్ అనమాట. ఓకేనా, పైవన్నీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, అసిస్టెంట్ లైబ్రరీ జాబ్స్. ఇది లెక్చరర్ జాబ్ అనమాట. ఓపెన్లో ఒక పోస్ట్ అనేది ఉంది. ఓకేనా, ఓపెన్లో ఒక పోస్ట్ అనేది ఉంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూడండి. MLIC 50% స్కోర్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్కు మాత్రం మీకు నెట్, సెట్ అవసరం లేదు. ఓకేనా, RGUKT సంబంధించినటువంటి లైబ్రరీ సంబంధించినటువంటి లెక్చరర్ జాబ్కి MLIC 50% స్కోర్ ఉంటే చాలు. నెట్ కానీ సెట్ కానీ అవసరం లేదు. ఆ తర్వాత మనకి శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనమాట. ఇది BCA సంబంధించినటువంటి ఒక బ్యాక్లాగ్ వేకెన్సీ అనేది ఉందన్నమాట. ఓకే, సేమ్ టు సేమ్ క్వాలిఫికేషన్ MLIC 55%, నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసింది మనకి రెగ్యులర్ వేకెన్సీ అనమాట. పైన చెప్పింది బ్యాక్లాగు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సంబంధించి ఇది రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. ఓసీలో ఒకటి, ఎస్సీ సబ్ కేటగిరీ సంబంధించినటువంటి గ్రూప్ 3 సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ అనేది సేమ్ టు సేమ్ MLIC 55% ఉండాలి. అండ్ నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ ఏదో ఒకటి ఉండాలి. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అనమాట. BCB సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ అనేది ఉంది లైబ్రరీలో. అండ్ MLIC 55% స్కోర్ ఉండాలి. నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ ఉండాలి. సో ఈ యూనివర్సిటీలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఫీ వచ్చేసింది మనకి 2500 రూపీస్ అనమాట. ఓకేనా, ప్రతి యూనివర్సిటీకి కూడా మీరు సపరేట్గా అప్లికేషన్ అనేది ఇవ్వాలి. SC/ST వాళ్ళకైతే మాత్రం 2000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ 150 క్వశ్చన్స్ అనేవి ఉంటే మీకు సిలబస్ UGC నెట్ సిలబస్ అనమాట. అది మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ సంబంధించి మీకు డెమో అడుగుతారు. అండ్ ఆ తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి వాటికి సంబంధించి క్వశ్చన్లు అనేవి అడుగుతారు అనమాట. ఓకే, అండ్ సిలబస్ UGC నెట్ సిలబస్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జూన్ 8 లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా, జూన్ 8 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇదనమాట మనకి ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీ వైజ్ వచ్చినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి లైబ్రరీ జాబ్స్, అసిస్టెంట్ లైబ్రేరియన్ జాబ్స్ అండ్ లెక్చరర్ సంబంధించి ఒక జాబ్ అనేది ఉంది. ఓకే, అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా UGC నెట్ ప్రిపేర్ అవుతుంటే పేపర్ 1 సంబంధించినటువంటి PDF కానివ్వండి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ కానివ్వండి మన యాప్లో ఉంది. ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోండి. దానికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.